హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాటర్ తాగాను. అండ్ ఈరోజు నేను బీట్రూట్ జ్యూస్ స్కిప్ చేస్తున్నాను అనమాట. సండే మోస్ట్లీ నేను జస్ట్ ఏం తాగను అనమాట, లైక్ బీట్రూట్ జ్యూస్ అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫ్రెష్ అయిపోయాను. దెన్ నేను ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. మాకు నియర్ బై టెంపుల్ వచ్చేసి శివ టెంపుల్ ఉంది, వాకబుల్ డిస్టెన్స్. సో నేను అదే ప్రిఫర్ చేస్తాను అనమాట. మోస్ట్లీ ఎవ్రీడే టెంపుల్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను. సో అలా వెళ్ళి వచ్చేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే ఏం టిఫిన్ పెట్టారా ఈరోజు అని చెప్పి 6th ఫ్లోర్కి వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ వెళ్ళగానే నా ఫ్రెండ్ కుక్ చేస్తోంది అక్కడ. మధ్య ఎప్పుడెప్పుడు ఏం టిఫిన్ పెడుతున్నారో కూడా తెలియట్లేదు, చేంజ్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడైతే నూడిల్స్ పెట్టారనమాట. అండ్ అక్కడ చూస్తే నా ఫ్రెండ్ కుక్ చేస్తోంది. నేను చెప్పాను కదా ఒకసారి మీకు మా డైనింగ్ హాల్ ఎలా ఉంటుందో చూపిస్తాను అని చెప్పి. ఇక్కడ ఎవరు లేరనమాట, ఎర్లీ మార్నింగ్ ఇది కొంచెం. సో అందుకోసం అది కాక వీకెండ్ కాబట్టి ఎవరు లేరు. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మీకు ఇలా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ నా ఫ్రెండ్ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కాల్ మాట్లాడుతూ కుక్ చేసుకుంటుంది అనమాట. తనకి సండే అయినా సరే షిఫ్ట్స్ వైజ్ వర్క్ అనమాట. సో ఈరోజు సండే తను వెళ్ళాల్సిందే. అండ్ ఇక్కడ వచ్చేసి తను లైక్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది క్యారీకి ఆఫ్టర్నూన్కి. మోస్ట్లీ మా రూమ్లో వాళ్ళే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తారనమాట. సో అలా తను ప్రిపేర్ చేసుకుంటుంది. అండ్ 6th ఫ్లోర్ నుంచి బయట వ్యూ ఇలా ఉంటుందన్నమాట. అక్కడికి లైక్ కుక్ చేసుకుంటూ సరదాగా అలా విండోస్లో చూస్తూ, కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా, ఆ టైంలో అలా కూర్చొని ఫోన్ చూసుకోవడం, లేకపోతే ఇలా బయటకు వచ్చి కొంచెం నేచర్ని అలా చూస్తూ ఎంజాయ్ చేయడం, అలా కొంచెం సరదాగా ఉంటుందన్నమాట మాకు. నాకైతే ఈ 6th ఫ్లోర్లో డైనింగ్ హాల్ ఉండడం, కుకింగ్ ఏరియా ఉండడం అదొక బెనిఫిట్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను టెర్రస్ పైకి వెళ్తున్నాను అనమాట. లైక్ అది కూడా చూపించాలి అనిపించింది బేసిక్గా మీకు. సో అందుకోసం నేను వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పాలి ఈ టెర్రస్. బికాజ్ కొంచెం మంచిగా అనిపిస్తుంది అటు ఇటు తిరుగుతూ, కొంచెం ఆలోచిస్తూ, లైక్ నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి, లైక్ ఇప్పటివరకు ఏం జరిగింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఫర్దర్గా ఇంకొంచెం ఎంత ఎఫర్ట్స్ పెట్టచ్చు, ఇలా మొత్తం అటు ఇటు తిరుగుతూ ఆ నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట. నేనైతే మోస్ట్లీ ఏం థింకింగ్ ఉన్నా ఫస్ట్ టెర్రస్ పైకి వచ్చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడైతే సన్ ఉన్నాడనమాట. నెక్స్ట్ 1 అవర్కి లేదా 5 మినిట్స్కి ఇంకేమవుతుందో క్లైమేట్ చెప్పలేము, అలా ఉంటుందన్నమాట బెంగళూరులో వెదర్ ఎప్పుడు కూడా. అండ్ మా 6th ఫ్లోర్ బిల్డింగ్ నుంచి లైక్ మా పీజీ నుంచి వ్యూ ఇదనమాట. అవుట్ సైడ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నాకైతే చాలా ఇష్టం. మోస్ట్లీ నైట్ టైమ్స్ ఇక్కడికి రావడానికి ఇష్టపడతాను. బికాజ్ కొంచెం లైటింగ్స్ అలా అంతా ఉంటుంది కదా. సో కొంచెం నాకు చూడడం ఇష్టం అనమాట నైట్ వ్యూ ఈ పైనుంచి, లైక్ టెర్రస్ పైనుంచి. అండ్ ఇది అనమాట మొత్తం. అండ్ నేను ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాను. నా ఫ్రెండ్తో మాట్లాడేసి తను కొన్ని థింగ్స్ ఇచ్చిందనమాట, రూమ్ తీసుకెళ్ళు అని చెప్పి. అవి తీసుకొని ఇంక వెళ్ళిపోతున్నాను నేనైతే ఇప్పుడు. అండ్ అలా ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయేసి టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాను అనమాట నేను ఇంకా. అండ్ నా ఫ్రెండ్ అయితే లైక్ రూమ్లో 3 మెంబర్స్ ఉంటాం మేము. అండ్ నా ఒక రూమ్మేట్ అయితే తనకి వర్క్ ఉంది కాబట్టి కుక్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పింది. ఇంకొక తను వచ్చేసి బయటకు వెళ్దామంది, ఓకే అన్నాను. ఇంకా సపోర్టా ఉంటే కొంచెం అటు ఇటు చూస్తూ కొంచెం తిన్నాను అనమాట నేను. కొంచెం ఇంట్లో వాళ్ళు ఇచ్చి పంపించినవి అనమాట అవి. అలా ఇంకా ఈరోజు సండే కాబట్టి నేను మోస్ట్లీ ఏం వర్క్స్ పెద్దగా ఏం చేయను, జస్ట్ నార్మల్గా ఉంటా అంతే. సో అలా ఫోన్ చూసుకుంటూ అలా ఉన్నాను. సడన్గా వర్షం పడేటట్టుంది, పైకి వెళ్ళి క్లాత్స్ తీసుకొని రా అందనమాట నా రూమ్మేట్. తనకి వర్క్ ఉందన్నమాట, సండే అయినా సరే తను రూమ్లో నుంచి వర్క్ చేయాలన్నమాట. సో అందుకోసమని నేను వెళ్ళాను. అప్పటికే ఫుల్ వర్షం పడిపోయిందని చెప్పాలి లైట్గా. ఇక్కడైతే ఆల్మోస్ట్ తను వర్క్ కంప్లీట్ చేసేసుకుంది. అండ్ నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట మళ్ళీ ఒకసారి. దెన్ ఫాస్ట్గా తినేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ టైం 2:30 ఆర్ 2 అలా అయిపోయిందనమాట. పీజీ నుంచి మేము స్టార్ట్ అయ్యేసరికి నా రూమ్మేట్ వాళ్ళ బ్రదర్ ఇక్కడే ఉంటారనమాట దగ్గరలోనే. సో తను వచ్చేసి ఇంకా మనం నడుచుకుంటూ అలా వెళ్తే లేట్ అయిపోద్దని మెట్రో దగ్గర వాళ్ళ బ్రదర్ మా ఇద్దరిని డ్రాప్ చేశారనమాట. సో అలా ఇంకా మెట్రోలో మేమిద్దరం స్టార్ట్ అయిపోయాం జయనగర్కి. ఈరోజు ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి. అసలు మేము స్టార్ట్ అవ్వకముందే వర్షం పడింది, మళ్ళీ ఇప్పుడు కూడా వర్షం పడేలా ఉంది. ఎక్కడ మధ్యలో వర్షం పడిపోతుందో అని మాకు చాలా భయం వేసిందనమాట. నేనైతే బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ జయనగర్కి వెళ్ళలేదు. చిక్పేట్కి అయితే చాలా టైమ్స్ వెళ్ళాను అనమాట. సో నా ఫ్రెండ్ అయితే నేను నీకు అన్నీ చూపిస్తానులే, డైరెక్షన్స్ ఎలా వెళ్ళాలి, లైక్ ఏ ప్లేస్లో ఏది ఉంటుంది, మనం జాగ్రత్తగా ఎక్కడ ఉండాలి అవంతా నేను నీకు చెప్తాను అన్నదనమాట. సో అలా ఇంకా జయనగర్కి అయితే వచ్చేసాం మేము. నేనైతే ఒక అమౌంట్ ఫిక్స్డ్గా పెట్టుకొని లైక్ ఈ అమౌంట్లోనే ఇవి తీసుకోవాలి అన్న ఒక ఐడియాతో వచ్చానమాట. సో చూద్దాం ఏమేమి దొరుకుతాయో, ఏమేమి తీసుకుంటానో ఏంటో అని చెప్పి. ఇక్కడైతే నా రూమ్మేట్ తను
ఆఫీస్ టైంలో అలా యూస్ చేసుకోవడానికని కొన్ని క్లిప్స్ అలా తీసుకుందనమాట. అండ్ వాళ్ళ అన్న కూతురు కోసం అని చెప్పి ఇదొకటి తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది. అండ్ నేనైతే ఒక 3 ఏమో హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాననమాట. నాకు అవి ఎందుకో బాగా నచ్చాయన్నమాట క్యూట్‌గా. సో, అవి తీసుకున్నాను. నెక్స్ట్ మేము ఇంకా క్లాత్స్‌కి షాపింగ్ చేయడానికని వెళ్ళిపోయామనమాట. ఇక్కడ ఇంతకుముందు మా రూమ్ అమ్మాయి ఒకటి తీసుకుందనమాట టాప్. అది కొంచెం ఫిట్టింగ్ సరిగ్గా లేదని చెప్పి మళ్ళీ ఓన్లీ రిటర్న్ తీసుకోరు. బట్ ఎక్స్చేంజ్ ఉంది అంటే తను మళ్ళీ చూస్తోందనమాట. ఇంకా అలా మోస్ట్లీ క్లాత్స్ చాలా చూస్తోంది నా ఫ్రెండ్. నేనైతే అంతగా క్లాత్స్ ఓన్లీ లైక్ జీన్స్ మీద వేసుకోవడానికి అండ్ స్కర్ట్స్ అండ్ ఓన్లీ టాప్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి వెళ్ళాననమాట. సో, అవి మాత్రమే తీసుకున్నాను. ఇక్కడైతే ఇంకా మళ్ళీ శ్రీ వెంకటేశ్వర అని చెప్పి జయనగర్‌లోనే ఏదో ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకుంటా అక్కడికెళ్ళాం. సో, అలా మొత్తం తను నాకు అన్నీ చూపించింది. ఇక్కడైతే వాళ్ళ అన్న కూతురు కోసం అని చెప్పి మళ్ళీ క్యూట్ స్లిప్పర్స్ కూడా తీసుకోవడానికి తను చూస్తుందనమాట. ఫైనల్లీ తను కొంచెం మంచిగా పింక్ కలర్‌లో ఉండేవి తీసుకుందనమాట. ఫైనల్లీ అటు ఇటు ఆలోచించి ఎన్నో ఆలోచించి సైజ్ అవంతా ఆలోచించి ఫైనల్లీ తనైతే కొంచెం తీసుకుందనమాట. ఇంక మళ్ళీ ఫైనల్లీ మేము అన్నీ తీసుకొని మోస్ట్లీ రిటర్న్ అయిపోయాం మా పీజీకి. అండ్ ఇక్కడైతే మేము చాలా అలసిపోయామన్నమాట. బికాజ్ మేము స్టార్ట్ అయింది చాలా లేట్‌గా స్టార్ట్ అయ్యాం. అండ్ జయనగర్‌కి వచ్చేసరికి 3 ఆర్ 4 అయిపోయిందనమాట. సో, ఒక 2-3 అవర్స్ అనుకొని వచ్చాం. సో, ఫాస్ట్‌గా చేసేసాం. ఇంగా మెట్రోకి వచ్చేసి లైక్ పఫ్ అండ్ కాఫీ తాగేసి ఇంకా మెట్రో ఎక్కామనమాట. నిజానికైతే చాలా అలసిపోయాం. కూర్చోవడానికి కూడా స్పేస్ లేదనమాట. అలా ఇంకా నైట్ అయితే వచ్చేసామన్నమాట. ఫుడ్ కూడా తీసుకున్నాం బయటే మళ్ళీ ఇక్కడ లేట్ అయిపోయిందని. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.